హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తన థాట్ బ్లైండ్ డేట్లోని మన డ్రామాలోని మేల్ లీడ్ మిస్టర్ హాన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. అది కూడా ఫ్లాష్ మ్యారేజ్. అలాగే వాళ్ళిద్దరు వెడ్డింగ్ నైట్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా 10 days తర్వాత తన అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తుంది. కానీ అక్కడే తనకి ట్విన్స్ కూడా పుడతారు. అలా 5 yearsకి తన అబ్రాడ్ నుంచి మళ్ళీ తన కంట్రీకి వస్తుంది. కానీ యాక్సిడెంట్ అవడం వల్ల అక్కడ తన హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. తన హ్యాండ్కి దెబ్బ కూడా తగులుతుంది. అక్కడ పేషెంట్లు అందరూ వస్తూ ఉంటారు. అప్పుడే సూజీ ఏమో హాన్కి కాల్ చేస్తుంది. అప్పుడే హాన్ అంటాడు, ఏంటి మన మ్యారేజ్ అయిపోయాక నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయావు, ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా కంటికి వచ్చాక అని అంటాడు. అలాగే నేను నీ మీద కోపంగా ఉన్నాను అని అంటూ ఉంటే సూజీ ఏమో ముందు నా మాట విను అంటే, నువ్వేమనుకుంటున్నావు నాకు సంబంధం లేదు, నేను వైఫ్ మాటలు వినే పర్సన్ అనిపిస్తున్నానా, ఛాన్సే లేదు అని అంటాడు. అయినా మన ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుంది కదా, సో ఇప్పుడు నేను ఇంత మాట్లాడితే నీకు క్లోజ్ అవుతాను అనుకుంటావు అని కాల్ కట్ చేస్తాడు. అలా లోపలికి వెళ్ళగానే టీవీలో ఏమో షెన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మిస్టర్ షెన్ తన యాక్ట్రెస్ అలాగే బాబుని కలవడానికి హాస్పిటల్కి వచ్చారని. అప్పుడే నర్స్ అడుగుతూ ఉంటుంది, మ్యామ్ మీ హస్బెండ్కి కాల్ చేశారా అంటే, సో అతను టీవీలోనే ఉన్నాడు అంటే, వావ్ టీవీలో వచ్చే పర్సన్ మీ హస్బెండేనా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న అమ్మాయి, వావ్ ఇలాంటి హస్బెండ్ వస్తే ఎంత బాగుంటుంది అని అంటుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో, ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ, ఫేస్ బాగుంటే ఏంటి, అతను ఒక ప్లే బాయ్, ఇలాంటి పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మంచిది కూడా కాదు అని అంటుంది. సూజీ ఏమో అదంతా వింటూ ఉంటుంది. అప్పుడే నర్స్ అంటూ ఉంటుంది, ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేద్దామనగానే ఓకే అని చెప్తుంది. అప్పుడే సూజీ ఏమో షెన్ యొక్క హౌస్కి వెళ్ళి కింద దిగి హాన్ని అడుగుతూ ఉంటుంది, సరే నీకు ఆకలేస్తుందా అంటే, వావ్ నీకేంటి హస్బెండ్ మీద సడన్గా ప్రేమ వచ్చినట్టుంది అని అంటూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఫ్లాష్ మ్యారేజ్ కాబట్టి 5 years అయితే ఏంటి, అలా 10 years అయినా లైఫ్ లాంగ్ ఒకరి మీద ఒకరి ప్రేమ ఇంప్రూవ్ కాదు అని అనుకుంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, సరే నీకోసం ఆకలిస్తుంది కావచ్చు, నేను నీకు ఫుడ్ ప్రిపేర్ చేయాలా అనగానే తనేమో మన ఇద్దరం డైవర్స్ తీసుకుందామా అని అంటుంది. అతనేమో ఆ మాటలు ఇగ్నోర్ చేస్తూ, సరే నీకు ఏ ఫుడ్ ఇష్టమో చెప్పు అని అంటాడు. సో నీకు ప్యాన్ కేక్ ఇష్టం కదా అనగానే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఒకసారి తను డిన్నర్ బ్రేక్ చేసి మరి ప్యాన్ కేక్ తినడానికి వెళ్తుంది. అప్పుడే అతను అంటాడు, నీకు ప్యాన్ కేక్ అంటే ఇష్టమా అని తన కోసం ప్యాన్ కేక్ కూడా ప్రిపేర్ చేయడం నేర్చుకుంటాడు. అప్పుడే సూజీ వాళ్ళ కూతురేమో, మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని మెసేజ్ చేస్తుంది. ఇమ్మీడియట్గా తను రెడీ అయ్యి లోపలికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే హాన్ అడుగుతూ ఉంటాడు, సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను బయటికి వెళ్తున్నాను అనగానే, ఏంటి నువ్వు బయటికి వెళ్తున్నావా, నువ్వు బయటికి వెళ్ళినట్లేదు, నన్ను చీటింగ్ చేయడానికి వెళ్తున్నట్టుంది, ఇలా రెడీ అయ్యి ఎవరైనా వెళ్తారా అని అంటూ ఉంటే, అవును దీంట్లో తప్పేముంది అంటే, చూడు నేను ఎలా నార్మల్గా ఉన్నాను, నువ్వు ఇలా రెడీ అయ్యి వెళ్తావా అంటే, చూడు ఒకవేళ నువ్వు షర్ట్ విప్పుకొని వెళ్ళి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే సూజీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ జీ యొక్క గ్రాండ్ మా హౌస్కి వెళ్తాడు. సో తను వెళ్ళగానే గ్రాండ్ మా ఏమో వెల్కమ్ చెప్తూ ఉంటుంది. అలాగే ఉంటుంది, సరే నువ్వు ఇద్దరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించావు కదా, ఒకవేళ ఈ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిస్తే, ఎందుకంటే ఎంతైనా తను రిచ్ కాబట్టి అతనికి కూడా వారసుడు కావాలని ఉంటుంది కదా అని అంటూ, అతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ కాబట్టి ఈ విషయం తెలుసుకుంటాడు అని అంటూ ఉంటే జీ అంటాడు, సరే అతని వీళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాక డ్రాప్ అండ్ పికప్ నేనే చేసుకుంటాను, అప్పుడు ఎవరికి డౌట్ రాదు అని జీ అంటూ ఉంటాడు. డూడు ఏమో, ఒకవేళ డాడీకి నేనే తన కొడుకునని తెలిస్తే తన దగ్గరికి వెళ్ళి మొత్తం మనీని ఖర్చు పెడతాను అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సీన్లో ఏమో తన హాస్పిటల్లో ఉండగానే అప్పుడే తన దగ్గరికి ఒక యాక్టర్ వస్తుంది. ఎవరైతే తన హస్బెండ్తో సీక్రెట్ లవర్ అలాగే సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ అని రూమర్స్ ఉన్నాయి కాబట్టి, సో అక్కడికి రాగానే అలాగే యాక్టర్ అంటూ ఉంటుంది, నేను నీకు తెలుసు కదా, నువ్వు కూడా నాకు తెలుసు, మన ఇద్దరి గురించి ఒకరికొకరం బాగానే వింటాం, కానీ ఒక్కసారి కూడా మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకోలేదు అని అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక పేషెంట్ని తీసుకొచ్చడానికి లైన్లో ఉన్నావు కదా అని అంటూ ఉంటే, అవునవును అని నా కజిన్ యొక్క కూతురు అని ఇమ్మీడియట్గా కజిన్ని పిలుస్తుంది. కజిన్ ఏమో బేబీని తీసుకురాకుండా బేబీకి ఏం ప్రాబ్లం అనగానే అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. అప్పుడే సూజీకి అర్థమవుతుంది, వీళ్ళన్నీ అబద్ధాలు
అబద్ధాలు చెప్తున్నారని. సరే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బేబీని తీసుకురండి, ఇలా బేబీ లేకపోతే ఎలాంటి యూజ్ లేదు ట్రీట్మెంట్కి అని చెప్పి వాళ్ళని నర్స్ని పిలవగానే నర్స్ ఏమో వాళ్ళ కజిన్ తిడుతూ ఉంటుంది. ఏంటి మీరు ఎలాంటి మమ్మీ, బేబీని తీసుకురాకుండా మీరు ఒక్కరే వచ్చారు అని తిడుతూ ఉంటే యాక్టర్స్ ఏమో వాళ్ళ కజిన్కి సారీ చెప్పి తను తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే సూజీకి వాళ్ళ మదరిలో కాల్ చేసి, చూడు నువ్వు ఎక్కడున్నావు, రేపు ఫ్యామిలీ మీటింగ్ ఉంది, డిన్నర్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి అనగానే ఓకే అని అంటుంది. అలా డిన్నర్ దగ్గరికి వెళ్ళగానే, చూడు నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చావు కదా, సో నువ్వు రిటర్న్ వచ్చావు, ఇప్పుడు నువ్వు నా కొడుకుతో టైం స్పెండ్ చేయాలి, నీకు ఎంత వర్క్ అయితే ఏంటి, పర్సనల్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా మెయింటైన్ చేయాలి కదా అని అంటూ ఉంటే తనేమో ఓకే అని అంటుంది. అలా డిన్నర్ చేస్తూ ఉంటే అంకుల్ ఆంటీ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. నా కొడుకు నా కొడుకు కంటే చాలా పెద్దోడు అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. చెప్పాలంటే హాన్ అక్కడికి బిజినెస్ మీటింగ్కి వచ్చాను, సో ఇక్కడ మేనేజర్ చెప్పాడు మా ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది అని, అంకుల్ ఆంటీ అలాగే మమ్మీ అందుకే వచ్చాను అని అంటూ వాళ్ళ వైఫ్ని చూసి, నువ్వు నైట్ మంచిగా నిద్రపోయావా అనగానే వాళ్ళ కజిన్, వాళ్ళ ఆంటీ యొక్క కూతురు కజిన్ అంటుంది, వావ్ నిజంగా వైఫ్ హస్బెండ్ కంటే పెద్దది అయితే ఇలాంటి కేరింగ్ ఉంటుందా అనగానే వాళ్ళ హస్బెండ్ ఏమో, కజిన్ వాళ్ళ హస్బెండ్ ఏమో, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు. సో అప్పుడే హాన్ అంటాడు, మీరు ఇలాంటివి ఇక్కడ మాట్లాడారనుకో ఎవరికి తెలుసు, నా వైఫ్కి ఇవేం నచ్చకుండా నన్ను వదిలేసి వెళ్తే నేను ఇంకో వైఫ్ని ఎలా వెతుక్కోవాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సూజికి కాల్ రాగానే వాళ్ళ మదరిలా ఏమో సరే బయటికి వెళ్ళు అని సైగ చేస్తుంది. తనేమో బయటికి వెళ్ళగానే హాన్ కూడా నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో డిన్నర్ అయిపోగానే తనేమో వాళ్ళ మదరిలతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ మదరిలో ఏమో, చూడు నేను కొంచెం డ్రింక్ చేశాను, నన్ను హౌస్ దగ్గర డ్రాప్ చేయు అనగానే తనేమో ఓకే, ఎలాగో ఆ హౌస్లో నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా తీసుకోవచ్చు అని ఓకే అంటుంది. ఇదంతా దూరం నుంచి హాన్ చూస్తూ ఉంటాడు. అలాగే హౌస్కి వెళ్ళాక వాళ్ళ మదరిలో ఏమో, నువ్వేంటి హాన్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని సిటీ మొత్తం మాట్లాడుకుంటున్నారు, కొన్ని నువ్వెందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు, రియాక్షన్ ఇవ్వట్లేదు అంటే, చూడు ఇప్పుడు నేను ఏం చేయాలి, పర్సనల్గా వెళ్ళి అమ్మాయిని కొట్టాలా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఒకవేళ మీ దగ్గర ఉంటే చెప్పండి నేను చేస్తాను అనగానే, నువ్వేమనుకుంటున్నావు, నేను నీకు సజెషన్ ఇస్తున్నాను, నీకు ఎలాగో పేరెంట్స్ లేరు కాబట్టి ఏదో నేను నా కూతురులాగా ఇలా హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయాలి అని అంటుంది. సరే మీ కొడుకుని మీరే లైన్లో పెట్టినప్పుడు, కంట్రోల్లో పెట్టినప్పుడు నేను పెడితే ఎంత బాగోదు అని అంటూ ఉంటే వాళ్ళ మదర్ ఇల్లేమో సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి హాన్ రాగానే మేడ్ అంటుంది, కరెక్ట్ టైంకి వచ్చారు, మీ వైఫ్కి అలాగే మీ మదర్కి ఇద్దరికి గొడవ అవుతుంది అనగానే అప్పుడే లోపలికి వచ్చి వాళ్ళ మమ్మీతో అంటూ ఉంటాడు, మమ్మీ నా వైఫ్ ఏది, అప్పుడప్పుడే స్వర్గం అలా వస్తూ పోతూ ఉంటుంది, ఎక్కడుంది అనగానే తన రూమ్ వైపు చూపిస్తుంది. ఎక్కడుంది అంటే, చూడు నేను తనను ఒక్క మాట అంటే తను 2 మాటలు అంది, సో నీ వైఫ్ని కొంచెం కంట్రోల్లో పెట్టు అని అంటూ ఉంటే అతనేమో అదేం పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. సో లోపలేమో తనకు కావాల్సిన ఐటమ్స్ని తీసుకెళ్తూ ఉంటాయి. అప్పుడే మేడేమో హాన్ని చూసి, మీ ఇద్దరికీ ఫుడ్ ప్రిపేర్ చేయాలా అంటే సూజీ అంటుంది, లేదు నాకు ఆకలిగా లేదు అంటే, ఏంటి అంటే నువ్వు బయట తినేసి వచ్చావా అని అంటాడు. అలాగే మేడేమో అక్కడి నుంచి వెళ్ళగానే, నేను అనుకున్నాను నువ్వు అకాడమిక్లోనే టాప్ స్టూడెంట్వి, అలాగే జీనియస్ పర్సన్వి, అందుకే నన్ను హేట్ చేస్తున్నావని అంటూ ఉంటే, అదేం లేదు అని సూజీ అంటుంది. మరి నువ్వు నా గురించి ఎందుకు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా రిలేషన్లో ఉన్నామా అని అంటూ ఉంటాడు. సో తనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. అప్పుడే అతనేమో అన్నీ చెప్తూ ఉంటే, చూడు నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నీకు లేవులే, కానీ నీకు ఓన్లీ చీటింగ్ క్వాలిటీ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు నన్ను చీటర్ అన్నావా అని అతను షాక్లోనే ఉంటాడు. అలాగే సూజీ ఏమో హౌస్కి వెళ్తుంది. పిల్లల్ని కిండర్ గార్డెన్లో జాయిన్ చేయించాను, సో ప్రిన్సిపాల్ ఏమో పిల్లలు ఇంత జీనియస్ అని పొగుడుతున్నారు అంటే, సరే అడ్మిషన్కి ఎలాంటి ప్రాబ్లం రాలేదంటే, నువ్వు ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసావు కదా, సో ఇంకెందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటుంది. సూజీ ఏమో పిల్లల్ని పికప్ చేసుకోవడానికి కార్లో ఉంటుంది. అప్పుడే
తనకి ఒకరు కాల్ చేస్తారు, అది కూడా హాన్ యొక్క ఫ్రెండ్ యొక్క వైఫ్. తను అంటూ ఉంటుంది, ఈరోజు మాకు ఫస్ట్ యానివర్సరీ, అలాగే బేబీ కూడా వచ్చింది, సో నువ్వు పార్టీకి రావాలి, హాన్ కూడా ఇక్కడే ఉన్నాడు అనగానే తనేమో ఓకే అని కాల్ కట్ చేస్తుంది. డూడు ఏమో మమ్మీ నువ్వు పార్టీకి వెళ్తున్నావా డాడీతో కలిసి అంటే అవును అనగానే సో సరే నువ్వు వెళ్ళు, నీ సిస్టర్ని జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే వాళ్ళ సిస్టర్ అంటుంది, మమ్మీ నేను డాడీని చూడాలనిపిస్తుంది అనగానే వాళ్ళ మమ్మీ ఏమో మీరిద్దరూ పిల్లలు కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంటారు, ఇది నార్మల్ విషయమే, కానీ మీ డాడీ చాలా డిటెక్టివ్ పర్సన్, కొంచెం డౌట్ వచ్చినా చాలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు అనగాని సో ఏం కాదు మమ్మీ మేము కార్లోనే ఉంటామని చెప్తారు. సో అలా తన కార్లోనే ఉంచి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఏమో తినని కొంచెం పొగుడుతూ ఉంటుంది, అలాగే అంటూ ఉంటుంది, చూడండి మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఇద్దరు దూరం దూరం ఉండడం ఎందుకు అని బేబీని ఎత్తుకోమని బేబీకి ఇవ్వగానే వావ్ మీరు ఇంత బాగా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు, బేబీని ఇంత బాగా ఎత్తుకున్నారు అనగానే తనేమో లేదు నేను ఫ్యూచర్లో బెస్ట్ మమ్మీ అవుతాను కావచ్చు అని సూజీ అంటుంది. అప్పుడే మీరిద్దరు ఎందుకు కలిసి ట్రై చేయకూడదు, ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలా దూరంగా ఉంటారు అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటే ఇక్కడ షెన్ కూడా తన మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది నాకు ఇప్పుడే బేబీస్ ఇష్టం లేదు అని అంటుంది. సో షెన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అవును నువ్వు సిస్టర్ ఇలా ఒకే కలిసి ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు దూరంగా ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా గొడవలే ఉంటాయి, ఆ మాత్రం దానికి అన్ని పట్టించుకోవాలా అని అంటూ ఉంటే సూజీ ఏమో వైఫ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది నాకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అనగానే ఆనికి చాలా కోపం వస్తుంది. సరే నేను వెళ్ళిపోతున్నాను అని బయటికి వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ అలాగే తిన వైఫ్ ఇద్దరు తనని డ్రాప్ చేయడానికి బయటకు వస్తారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, చూడు నువ్వు అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే కార్లో వెళ్ళాలి, కానీ ఇలా వేరు కార్లో వెళ్తారా అంటే నువ్వు తనని డ్రాప్ చేయడానికి వెళ్ళు అనగానే అవసరం లేదు నేను డ్రాప్ చేయను అని అంటాడు. అప్పుడు తను కూడా అంటుంది డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను నా ఓన్గా వెళ్ళిపోతాను అని అంటుంది. కానీ తను భయపడుతూ ఉంటుంది ఎందుకంటే కార్లో పిల్లలు ఉన్నారని. సో అప్పుడే హాన్ ఏమో తన వైపు చూసేలోపు పిల్లలు ఏమో కార్లో నుంచి లోపలికి దాచుకుంటారు. అలా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో లోపలికి వెళ్ళగానే ఇక్కడ సూజీ ఏమో హాన్తో చెప్తూ ఉంటుంది, చూడు మన ఇద్దరికి అస్సలు సెట్ కావట్లేదు కదా, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందామా అంటే నువ్వేమనుకుంటున్నావు, నేను డైవర్స్ ఇవ్వను, ఈ 5 years నేను ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా అని అంటూ ఉంటే అవునా కానీ నాకు కూడా డైవర్స్ కావాలి, నేను కూడా ఈ లైఫ్ నీతో లీడ్ చేయలేను అనగాని అతనికేమో చాలా కోపం వస్తూ ఉంటుంది, దీని ఎంత టార్చర్ చేస్తుంది, ఇంత ఆరోగ్యంట్గా ఉంది అని. సరే రేపు నేను లాయర్ని మాట్లాడతాను, నేను నీకు డైవర్స్ ఇస్తాను అని అంటాడు. సరే నేను డైవర్స్ తీసుకుంటాను అనగాని అతనికి ఫుల్గా కోపం వచ్చి ఏంటి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా వేరే పర్సన్తో, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్తో, అందుకే నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయావా, పెళ్ళి కాగానే ఆ పర్సన్తోని, సరే నువ్వు ఆ పర్సన్ నాకు చూపి నేను కూడా చూస్తాను అతను ఎలా ఉంటున్నాడో అని తన హ్యాండ్ పట్టుకొని తను గట్టిగా అంటూ ఉంటే ఇక్కడ డూడు అలాగే బేబీ ఏమో ఇప్పుడు మా మమ్మీని ఎలా సేవ్ చేయాలి అని ఇమీడియట్గా ఇప్పుడు మనం మమ్మీ యొక్క పిల్లలని తెలియకుండా వేరే పిల్లల్లాగా డాడీని కొట్టడానికి వెళ్దామని కార్ల నుంచి దిగుతారు. అలాగే ఒక వాటర్ బబుల్ బెలూన్ తీసుకొచ్చి తను వదిలేయండి లేకపోతే మీకు దెబ్బలు పడతాయి అనగాని ఇమ్మీడియట్గా తను అడ్డం వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని సైగ చేస్తుంది. లోపల వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయినా డాడీ ఏంటి ఇంత అమాయకుడు ఉన్నాడు, మమ్మీ అతని బెలూన్స్తో కాలుస్తా మమ్మీ గన్ చూపే కానీ డాడీ ఏమో మమ్మీ వెనకాల దాచుకున్నాడు అని నవ్వుతారు. బేబీ ఏమో వాళ్ళ డాడీని ఒక లెగ్గుతో తన్ని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సరే నేను నీకు డైవర్స్ ఇస్తానులే, నాకు కూడా అవసరం లేదు నువ్వు అని చెప్పి అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హౌస్కి రాగానే పిల్లలు అడుగుతూ ఉంటారు పడుకునే టైంలో, మమ్మీ నువ్వు డాడీని ఎలా ఇష్టపడ్డావు, అయినా నేను డాడీ యొక్క న్యూస్లో విన్నాను అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అందరు అమ్మాయిలు డాడీ వెనకాల పడతారు అనగాని ఆ ఆన్సర్ చెప్పడం చాలా కష్టం, కానీ మా ఇద్దరికి అనుకోకుండా మ్యారేజ్ జరిగింది. సో నేను జీనియస్ అయితే ఏంటి, డాడీ కూడా బిజినెస్లో జీనియసే, అలాగే మెరిట్స్ కూడా చాలా వచ్చేటి అని వాళ్ళ పిల్లలకు చెప్తాడు. అలాగే మనసులో అనుకుంటుంది రేపు మళ్ళీ నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మదర్ ఇల్లా హౌస్కి అని అనుకుంటుంది. అలాగే తనేమో వాళ్ళ హౌస్కి వెళ్ళి తన మ్యారేజ్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే డైవర్స్ గురించి. అప్పుడే వాళ్ళ మదర్ ఇల్లా ఏమో వాళ్ళ రిలేషన్ని అలాగే
వాళ్ళ కజిన్ని అలాగే కజిన్ వాళ్ళ కొడుకుని పిలుస్తుంది. ఎందుకంటే తినికి బుద్ధి చెప్పడానికి. అప్పుడే తిను ఐటమ్స్ అన్ని తీసుకొని బయటికి రాగానే వాళ్ళ మదర్ లేక కజిన్ ఏమో తిడుతూ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు, నీకు కొంచెం కూడా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదా? నువ్వైనా పూర్ కిడ్వి కదా, అందుకే పూర్లానే బిహేవ్ చేస్తున్నావు. నువ్వెంత జీనియస్ అయితే ఏంటి, నువ్వు ఒక గోల్డ్ డిగ్గర్వి. కానీ ఆ గోల్డ్ డిగ్గర్ యొక్క క్వాలిటీస్ ఉన్నా కానీ నీకు పూర్గా బతకడం ఇష్టం కావచ్చు, అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నావు కదా అని అంటూ ఉంటే వాళ్ళ కజిన్ ఏమో అవును, నువ్వు టాప్ యూనివర్సిటీలో టాప్ కావచ్చు కానీ లైఫ్లో టాప్ కాలేకపోతున్నావు. నీకు కొంచెం కూడా మేనేజ్ లేదా? ఎందుకంటే ఇప్పుడు నేను చూడు, ఎగ్జామ్లో టాప్ రాకపోతే ఏంటి, నేను ఒక లీడర్ని, కానీ నువ్వు దేనికి పనికిరావు. నువ్వు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు. ఒక్కసారి డైవర్స్ అయిపోతే లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఒంటరిగా ఎలా బతుకుతావు? ఇవన్నీ తనని తిడుతూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో వెనుక నుంచి వాళ్ళ కజిన్ని కొట్టి నువ్వేమనుకుంటున్నావు, నా వైఫ్తో ఇలా మాట్లాడుతున్నావు అనగాని కజిన్ వాళ్ళ మమ్మీ ఏమో ఏంటి, నా కొడుకు నీకు హెల్ప్ చేస్తున్నాడు కదా, నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? అయినా నువ్వు నీ వైఫ్ని ఇష్టపడట్లే కదా, సో మేమెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనగాని మీకు ఎవరు చెప్పారు నా వైఫ్ని ఇష్టపడట్లే అని? అవన్నీ మాట్లాడేంత రైట్స్ మీకు లేవు, ఇమీడియట్గా సారీ చెప్పు అనగాని వాళ్ళ కజిన్ ఏమో భయపడి తనకి సారీ చెప్తాడు. సో అప్పుడే సెక్యూరిటీస్ ఏమో తను బయటికి పంపించేస్తారు. తన వెనకాలే వాళ్ళ కజిన్ వాళ్ళ మమ్మీ కూడా వెళ్తుంది. అప్పుడే అలాగే వాళ్ళ మమ్మీతో అంటాడు, మమ్మీ నువ్వు కూడా ఆడపిల్లవే కదా, ఇలా ఒక అమ్మాయిని వేరే వాళ్ళని పిలిపించి మరీ చెప్పడం కరెక్టేనా అని తన వైఫ్ని బతలాడుతూ ఉంటాడు. ఈ ఒక్కసారికి క్షమించేసేయని హాక్ చేసుకుంటే నువ్వేంటి, నేను నీతో ఇంకా కలవను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు ఎలాగైనా డైవర్స్ కావాలి అని తనేమో ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. వెళ్ళే టైంకి షెన్ యొక్క అసిస్టెంట్ వస్తాడు. అలాగే షెన్ ఏమో చెప్తూ ఉంటాడు, చూడు తన హౌస్ దాకా డ్రాప్ చేయి అనగానే ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మా బాస్ హౌస్ దాకా డ్రాప్ చేయమన్నాడు అంటే అవసరం లేదు అని అంటుంది. మా బాస్కి భయం, ఇందాక వెళ్ళిన ఇద్దరు నేను మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని, అయినా మీరు మా బాస్తో డైవర్స్ తీసుకోకండి అని. సారీ నేనేం మాట్లాడుతున్నాను అంటే, సరే నువ్వు అతని యొక్క మంచి కోరుతున్నావు కాబట్టి అలానే మాట్లాడుతావు, సరే ఇంకా మీ బాస్కి అలాగే యాక్ట్రెస్కి ఎంతవరకు ముందు జాగుతుంది వల్ల మ్యాటర్ అంటే నాకు నిజంగా దాని గురించి ఐడియా లేదు అనగాని, సరే నువ్వు మీ బాస్ గురించి అన్నీ మంచిగా తెలుసుకుంటున్నావు కదా, సో తన పర్సనల్ లైఫ్ కూడా తెలుసుకో, తన పర్సనల్ లైఫ్ కూడా హెల్ప్ చేయు, అప్పుడు మీ బాస్ ఖరాబ్ కాకుండా ఉంటాడు అనగాని, వావ్ మీరెంత మంచోళ్ళు, అందుకే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు అబ్రాడ్ వెళ్ళాక మా బాస్ ఒకరోజు డ్రింక్ చేసి వచ్చాడు, కానీ అతని నెక్ మీద కిస్ ఉంది, సో అది మీరు కాదు పక్కా వేరే అమ్మాయి అనగానే థ్యాంక్ యూ ఇది చెప్పినందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ యొక్క గ్రాండ్ మా ఏమో సూజీకి కాల్ చేసి, ఏంటి నా మన్మడు నా హౌస్కి వచ్చాడు, తను ఉండడానికి హౌస్ కూడా లేదంట, అలాగే తన వైఫ్ తనని మెంటల్గా హెరాస్ చేసిందంట అంటే, గ్రాండ్ మా నువ్వు అతన్ని నీ దగ్గర ఉంచుకో అంటే, లేదు వేరే వాళ్ళ డాగ్ని నా దగ్గర ఎలా ఉంచుకుంటాను అనగాని, సరే గ్రాండ్ మా ఒక పని చేయు, అతన్ని తాడుతో కట్టేసి అక్కడే ఉంచుకో అంటే, గ్రాండ్ మా చూసావా తను నన్ను కొట్టడానికి ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉంటే సూజీ ఏమో అదేం పట్టించుకోకుండా గ్రాండ్ పా మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి, నాకు వర్క్ టైం అవుతుంది అని తను కాల్ కట్ చేసి పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సీన్లో ఏమో తను వర్క్ అయిపోగానే బయటికి రాగానే తన హౌస్ బయట షెన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో నేనుతో కొంచెం మాట్లాడాలి అనగాని తనని లోపలికి తీసుకెళ్తుంది. అలాగే అంటూ ఉంటాడు, నువ్వు నన్ను బాగానే ఫోల్ చేసావే అంటే ఏమైంది అంటే, చూడు అలాగే అనగానే సరే ఇక్కడ నుంచి వెళ్ళు అని డోర్ ఓపెన్ చేస్తుంది. అయినా నీ దగ్గర నుంచి ఇంత మంచి స్మెల్ వస్తుంది, నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి ఇలా రెడీ అయ్యావా, ఇలాంటి స్మెల్ కొట్టుకున్నావా అని అంటూ ఉంటే తనకేమో చాలా కోపం వస్తుంది. మర్యాదగా వెళ్ళు అని డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అతను బయటికి వెళ్ళకుండా బెడ్రూమ్కి వెళ్తాడు. అలాగే అక్కడ బేబీ టవల్ చూసి చూడగానే తనేమో ఇది ఫేస్ టవల్ అని క్లీన్ చేస్తూ ఉంటే, ఏంటి నేను నిన్ను బేబీ అని పిలిస్తే నువ్వు నో చెప్పావు అంటే, నువ్వు వేరే వాళ్ళ బేబీ అని పిలవడం ఇష్టమా అంటే, నీకు ఆల్రెడీ ఎక్స్ ఉన్నాడా, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా, సరే అని అంటూ క్లోజ్గా వచ్చి తనతో కిస్ చేయబోతూ ఉంటాడు. తను కొట్టి నీకు కొంచెం కూడా నా పెయిన్ అర్థం కావట్లేదా అని అంటుంది. అది వినగానే తనకి చాలా కోపం వచ్చి షెన్ అంటూ ఉంటాడు, సరే నువ్వు నీ ఎక్స్ దగ్గరే ఉండు, నాకు అవసరం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అలాగే షెన్ బయటికి రాగానే జీ ఏమో ఆల్రెడీ సూజీ వాళ్ళ హౌస్ దగ్గరికి వస్తాడు. జీ తనని చూసి ఇమ్మీడియట్గా వేరే హౌస్ ముందు నిలబడతాడు. అప్పుడే షెన్ బయటికి రాగానే జీ అడుగుతుంటాడు, ఏంటి బ్రో ఏమైంది అంటే, ఏం లేదు అసలు అయినా ఫీమేల్ డాక్టర్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అని అంటూ, నువ్వు 304లో ఉంటావా అంటే అవును అనగానే, కానీ నేను విన్నాను ఇక్కడ ఓల్డ్ ఉమెన్ డాక్టర్ ఉంటుందంట, ఎప్పుడూ సింగిల్గానే ఉంటుందంట అంటే, ఎప్పుడు సింగిల్గా ఉండేవాళ్ళు సింగిల్గా ఉండాలని ఏం లాభం, ఎప్పుడో ఒకసారి వాళ్ళకి రైట్ పర్సన్ దొరికితే మళ్ళీ సెట్ అయిపోతారు కదా అని అంటూ ఉంటే, సరే డాక్టర్స్ బిజీగా ఉండి కాల్ చేస్తారా అంటే తను అంటూ ఉంటాడు, జీ ఎందుకు కాల్ చేయరు, వాళ్ళకి ఆ పర్సన్ ఇంపార్టెంట్ అయితే కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, కానీ నా డాక్టర్ ఎప్పుడు నాకు ఎమర్జెన్సీలో కూడా కాల్ చేస్తుంది అనగానే, సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లిఫ్ట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు, వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేస్తాడు, నిజంగా ఈ పర్సన్ 304లో ఉన్నాడా లేదా, ఎందుకంటే ఇతను చెప్పిందంతా అబద్ధాలా అనిపిస్తుంది, ఎంక్వైరీ చెయ్యు అని మెసేజ్ చేస్తాడు. ఇక్కడ సూజీ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్కి వస్తుంది. అప్పుడే అక్కడ లిన్ కూడా ఉంటుంది. సో అప్పుడే అక్కడ యాక్టర్స్ ఉంటుంది. యాక్టర్స్నేమో మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో యాక్టర్ని చూసి, నా ఫ్రెండ్ చూస్తే బాధపడుతుంది అని సూజీని తీసుకెళ్ళబోతూ ఉంటే, సూజీ అంటుంది, నేనేంటి పారిపోయే వ్యక్తిలా కనిపిస్తున్నానా, మళ్ళీ షెన్కి అలాగే యాక్టర్స్ గురించి ఏం రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయని అంటూ ఉంటే, ఆ యాక్టర్స్ ఏమో మీడియా వాళ్ళు అడుగుతారు, మీ బాయ్ ఫ్రెండ్కి మీకు ఎంతవరకు నడుస్తుంది అనగాని, తను సూజీని చూసి చెప్తూ ఉంటుంది, కావాలని నా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, అలాగే నా కోసం ఏదైనా చూస్తున్నాడు, మా ఇద్దరు రిలేషన్షిప్ ముందుకు కూడా వెళ్తుంది, ఎందుకంటే తొందరలో మాకు బేబీ రాబోతుంది అని హ్యాపీగా చెప్తూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ ఏమో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే సూజీ ఏమో వదిలేసి తన గురించి మనకెందుకు, ఇదంతా పట్టించుకోవద్దు అని సూజీ అంటుంది. జిఏ ఇక్కడ షెన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు యాక్టర్స్ యొక్క ఇంటర్వ్యూ చూసావా అని అంటూ ఉంటే, ఇప్పుడు నేనేం చేయాలి అనగానే, తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి బాగానే చెప్పింది అనగాని, అవును అయితే ఇప్పుడు నేనేం చేయాలి అంటే, చూడు ఆ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ అందరి దృష్టిలో నువ్వే కదా, ఎందుకంటే అందరూ నిన్నే అనుకుంటున్నారు, ఒకవేళ నీ వైఫ్ కూడా ఇది చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం, తను ఎలాగో నన్ను ఇష్టపడట్లేదు, తన దగ్గర ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో నన్ను మర్చిపోయింది అంటే, చూడు నువ్వు రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేసావు కావచ్చు, నీ వైఫ్ అలా చేయలేదు కావచ్చు, నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు కావచ్చు, ఒకసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, అలాగే మళ్ళీ తెలుసుకోవడానికి ట్రై చేయు అంటే, నీకు అవసరం లేదు అంటూ ఉంటే, అప్పుడే లాయర్ కాల్ చేసి డైవర్స్ గురించి పేపర్స్ రెడీ అయ్యాను కానీ తన హౌస్కి వెళ్తాడు. అప్పుడే మేడేమో ఫ్లవర్స్ని సెట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి పవర్స్ చూస్తూ ఉంటాడు. సూజీ రాగానే అంటూ ఉంటుంది, నేను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి వచ్చాను అనగాని, చూడు నీకు గుర్తుందా మన మ్యారేజ్ అవ్వగానే నేను నీకు ఈ ఫ్లవర్స్ ఎందుకు ఇచ్చాను, నేను చెప్పాను నీకు ఇవి సూట్ అవుతాయని, కానీ చూడు ఈ ఫ్లవర్స్ లెక్క నువ్వు నీట్ అండ్ క్లీన్గా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు నా లెక్క చీటర్ అనుకోలేదు అనగాని, తనేమో ఇప్పుడు మనం గొడవ పడకుండా సైన్ చేద్దామా, హ్యాపీగా డివోర్స్ తీసుకుందామా అంటే, చూడు నా నోట్లో నుంచి హ్యాపీ మూడ్స్ ఎందుకు వస్తాయి అనుకున్నావు అని, నువ్వు ఒక పర్సన్ని చూస్ చేసుకున్నావు కదా, మరి ఆ పర్సన్ కూడా నాలాగే చీటర్ అయితే అప్పుడు ఏం చేస్తావు, నువ్వు అతన్ని కూడా వదిలేస్తావంటే మంచిగానే చెప్పావు, కానీ సైన్ చేస్తాను, నాకు ఇప్పుడు టైం లేదు అని అంటూ ఉంటుంది. ఇక్కడికి గ్రాండ్ మా వచ్చి, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, 5 years నుంచి నువ్వు తనని కనీసం ఎలా సంజాయించాలో కూడా తెలియట్లేదా, మీరు ఒక 6 months మాత్రమే కలిసి ఉన్నారు, సో మీరు న్యూలీ కపుల్స్ లాగా, అండ్ నువ్వు ఎప్పుడు తనని యాటిట్యూడ్గానే చూస్తున్నావు అనగానే, అవును గ్రాండ్మా నాకు తప్పే అంటే, నువ్వు మధ్యలో మాట్లాడకు, నువ్వు నీ తప్పున్నప్పుడు ఇంత యాటిట్యూడ్గా మాట్లాడద్దు, అలాగే ఇప్పుడు మీ గ్రాండ్ పా లాగానే చేస్తావా అంటే, వాళ్ళ గ్రాండ్ పా ఏమో పిల్లల మధ్యలో నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ ఇలా వచ్చి, ఈరోజు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ రోజు ఇలా డైవర్స్ పేపర్స్ ఏంటి అంటే, సూజీ ఏమో అదేం పట్టించుకోకుండా, చూడు నువ్వు సైన్ చేయు అనగానే, షెన్ ఏమో పేపర్స్ చింపేసి, నేను కంప్లీట్ ఫెయిల్యూర్, ఇప్పుడు నువ్వేం చేస్తావని అంటూ ఉంటే, వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఏంటి ఫెయిల్యూర్ అంటావా అని కొడుతూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్ మాకేమో కళ్ళు తిరిగినట్టు అనేసరికి తన్ని ఒక ప్లేస్లో కూర్చోబెడతారు. షెన్ అంటూ ఉంటాడు, గ్రాండ్ మా ఇది చిన్న మ్యాటరే కదా, ఇంత మాత్రానికి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అంటే నువ్వు మాట్లాడకు, నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది అని సూజీని పొగుడుతూ ఉంటుంది. నీ విషయంలో నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను, నువ్వు మంచి పర్సన్ అంటే షెన్ అంటూ ఉంటాడు, గ్రాండ్ మా నీకు తెలియదు, తనకి సపోర్ట్ చేసే ముందు ఆలోచించు, తను వేరే పర్సన్ని బయట మెయింటైన్ చేస్తుంది అని, కానీ నువ్వు నోరు మూసుకో, తను అలాంటి పర్సన్ కాదు,
తన గురించి నాకు బాగా తెలుసు, తను చాలా జీనియస్ అని చెప్తూ ఉంటే గ్రాండ్ మా నాకు అర్జెంట్ వర్క్ ఉంది హాస్పిటల్లో, నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అసిస్టెంట్ ఏమో షేన్తో ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, స్కూల్లో టీచర్ నా కూతుర్ని స్కూల్లో టీచర్ ఈరోజు పేరెంట్ని పిలిచిందంట, నేను బయట ఉన్నాను, సో నువ్వు కొంచెం వెళ్తావా, నా వైఫ్ వేరే ప్లేస్లో ఉంది, నేను అర్జెంటుగా అబ్రాడ్ వెళ్ళాల్సి ఉంది అనగానే అతనేమో లేదు నేను వెళ్ళను, అయినా నీ కూతురు చాలా జీనియస్ అని చెప్పావు కదా, మరెందుకు నన్ను వెళ్ళమంటున్నావు, ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది అంటే స్కూల్లో 2 ట్విన్స్ వచ్చారంట, వాళ్ళు నా కూతురి కంటే ఎక్కువ జీనియస్ ఉన్నారంట, అందుకే నా కూతురికి వాళ్ళిద్దరికి గొడవ అయిందంట, అందుకే టీచర్ పిలిచింది అంటే అప్పుడే ఫ్రెండ్ ఏమో నేను వెళ్ళను అని అంటాడు. పక్కనే షెన్ ఉంటాడు కదా, తన అసిస్టెంటే కాబట్టి సరే నేను వెళ్తాను, నువ్వు అబ్రాడ్ వెళ్ళు అనగాని వాళ్ళ అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. అలాగే థ్యాంక్ యూ కూడా చెప్తాడు తన తరపున వెళ్ళినందుకు. అలాగే షెన్ ఏమో స్కూల్కి వెళ్తాడు ఆ బాబు దగ్గరికి. అప్పుడే డూడు ఏమో జీకి కాల్ చేసి, అంకుల్ మా డాడీ వచ్చారు, మీరు కూడా మా డాడీ ప్లేస్లో మీరు రావాలి అంటే, చూడు నేను రాలేను, ఎందుకంటే మొన్న మీ డాడీ నన్ను చూశాడు, నేను వస్తే గుర్తుపడతాడు, ఒక పని చేయండి పేరెంట్స్ కాల్ చేసినా కానీ నేను రావట్లేదని చెప్తాను, అప్పుడు మీరే వచ్చేసేయండి అంటే ఓకే అంకుల్ అని తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ టీచర్ చెప్తూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ ఈరోజు రావడానికి కుదరదంట, సో మీరు వెళ్ళిపోవచ్చు అనగాని ఆ పిల్లగాడు అడుగుతాడు, నువ్వు చెప్పావు కదా మీ మమ్మీ చాలా జీనియస్ అని, మరి మీ మమ్మీ ఎందుకు రాలేదు అంటే, మీ మమ్మీ డాడీ లాగా మా పేరెంట్స్ ఏం ఫ్రీగా లేరు కదా, మా మమ్మీ చాలా బిజీగా ఉంది అనగాని సరే మీ డాడీ ఎక్కడున్నాడు అని ఆ పిల్లాడు అడుగుతాడు. చూడు మా డాడీ ఎప్పుడో చనిపోయాడు, సో ఇవన్నీ నీకు అవసరం లేదు అనగాని సరే మనం వెళ్దాం పదా అని షెన్ తన అసిస్టెంట్ కొడుకుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే బయటికి వచ్చి అసిస్టెంట్కి చెప్తాడు ఆ పిల్లల గురించి. ఆ పిల్లలేమో డోర్ దగ్గర ఉండేసరికి, నేను మేము హౌస్ దగ్గర డ్రాప్ చేయాలంటే అవసరం లేదు, మీరు నా బ్రదర్ని అలాగే నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్తాడు. అలాగే ఇక్కడ షెన్నేమో మళ్ళీ సూజీ యొక్క హౌస్ దగ్గరికి వస్తాడు. సెన్నేమో షూజీ వాళ్ళ హౌస్కి వస్తాడు, కానీ తన పాస్వర్డ్ చేంజ్ చేయగానే తనకు చాలా కోపం వస్తుంది. అప్పుడే సూజీ ఏమో తన సీనియర్తో వస్తుంది. సీనియర్ని చూడగానే చాలా జెలస్గా ఫీల్ అయ్యి తనని పట్టుకొని వైఫ్ పద హౌస్కి వెళ్దామంటే సూజీ ఏమో అతని మీద అరుస్తూ సీనియర్కి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. సో అతనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే సీనియర్కి కావాల్సిన బుక్ ఇవ్వగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ డూడు ఏమో వాళ్ళ సిస్టర్తో, మమ్మీ మేము ఇక్కడే ఆడుకుంటాం, మేము వస్తామని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళే ఎవరో తనని ఫాలో అవుతున్నారని దాచుకుంటూ ఉంటారు. అప్పుడే షెన్ వాళ్ళ గురించి కొంచెం తెలుసుకొని, నీకు అనిపిస్తుందా ఈ పిల్లలు సేమ్ నా పిల్లల్లా అనిపిస్తున్నారు, వాళ్ళ మమ్మీ నా విషయంలో దాచిపెట్టింది కావచ్చు, ఎందుకు దాచిపెట్టి ఉంటుంది అంటే బాస్ మీద అదంతా ఎందుకు ఆలోచిస్తున్నారు, మీ ఇద్దరికి డైవర్స్ అవ్వబోతుంది కదా అని అసిస్టెంట్ అంటాడు. ఇక్కడ పిల్లలేమో మమ్మీ మేము వచ్చేసామని హౌస్కి వస్తారు. సో షెన్ ఏమో జియాతో నిన్ను కొంచెం మాట్లాడాలి అని తనని మీట్ అయి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు పిల్లలిద్దరిని ఎందుకు దాచిపెట్టావు అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు పిచ్చిగా అని అంటూ ఉంటుంది. కూర్చోబెట్టుకొని తన పొట్ట మీద మచ్చ చూస్తాడు, ఆపరేషన్ అయిందా లేదా అని. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పు అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. తను చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు, అది కూడా షెన్ యొక్క మమ్మీ డాడీ వల్లనే, అందుకే ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని పెళ్ళైన 10 డేస్కి బేబీస్ అని పెళ్ళైన 10 డేస్కి తను అబ్రాడ్ వెళ్ళిపోతుంది. సో ప్రజెంట్లో అనుకుంటూ ఉంటుంది, ఒకవేళ ఈ విషయం తెలిస్తే నా రివెంజ్ అయిపోయాక పిల్లల్ని నా దగ్గర నుంచి లాక్కుంటాడు అని. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వపోయేసరికి, చూడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంటే తను అక్కడి నుంచి లేచి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా నువ్వు మాట్లాడేదంతా రాంగ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో షెన్ ఏమో డిసైడ్ అవుతాడు వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తాడు. పిల్లలు డైరెక్ట్గా అంకుల్ నేను మీతో రాము అని డైరెక్ట్గా చెప్తారు. తను అంటూ ఉంటాడు, చూడు మీ మమ్మీని ప్రాబ్లం పెట్టకండి, నాతో పాటు డిన్నర్కి రాండి అనగానే వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్తారు. అంకుల్ మీరు ఎలా నన్ను గుర్తుపట్టారు అంటే, అంకుల్ అని పిలవకండి డాడీ అని పిలవండి, అలాగే మీరిద్దరు నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో సేమ్ అలానే ఉన్నారు అని అంటూ ఉంటే, సరే మీరు నా మాట వినండి మనం కంప్లీట్ ఫ్యామిలీ అవుతామంటే, నేను మీ మాట ఎందుకు వినాలి అని అంటూ ఉంటే, చూడు నేను కావాలంటే కోర్టులో కేసు ఇచ్చి మిమ్మల్ని ఇద్దరిని నా దగ్గరికి తీసుకోవచ్చు, కానీ నేను అంత బ్యాడ్ పర్సన్ని కాదు, సో మీరిద్దరు నా మాట వింటే మనం మంచిగా ఫ్యామిలీ అవుతాం అనగానే, సరే కొంచెం టైం కావాలి అని అంటారు. సరే మీ నెంబర్ ఇవ్వండి నేను కాంటాక్ట్ అవుతాను అనగానే వాళ్ళు ఫస్ట్ కొంచెం కథ చెప్తా ఉంటే, సో వాళ్ళ డాడీకి భయపడి మళ్ళీ నెంబర్ ఇస్తారు.
అలాగే నెక్స్ట్ సీన్లో సూజిని కలిసి చూడు మన ఇద్దరం ఒకటవుదాం అంటే తన మాటలు పట్టించుకోకుండా నువ్వు యాక్టర్స్ లీన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు కదా, నువ్వే తన సీక్రెట్ లవర్ కదా అంటే చూడు తనకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని తన అసిస్టెంట్ ఫ్రెండ్తో అన్నీ ఎంక్వైరీ చేయమంటాడు. అలాగే తను ఎంక్వైరీ చేసి తను అన్నీ అబద్ధాలు ఆడుతుందని తెలుసగానే సో లిన్ ఏమో ఇమీడియట్గా షెన్ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి అంకుల్ ఆంటీ తను ఆ షెన్ నా యాక్టర్స్ ఫీల్డ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నాడు అంటే అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. అలాగే షెన్ తనని అడుగుతుంటాడు, నిజం చెప్పు నువ్వు మన ఇద్దరి మధ్యలో ఏం సీక్రెట్ అని ఇలా అన్నీ స్ప్రెడ్ చేసావంటే తను చెప్తూ ఉంటుంది భయపడి, లేదు ఒకరోజు మన ఇద్దరం డ్రింక్ చేస్తూ ఉంటే ఆ టైంలో నేను నీకు మత్తిచ్చి క్లోజ్గా వద్దామనుకున్నాను కానీ నువ్వు నన్ను దూరం నెట్టేసి వెళ్ళిపోయావు. నేను ఫోటోగ్రాఫర్కి చెప్పి మన ఇద్దరి గ్రాఫిక్ చేయించాను, అప్పటి నుంచి అందరూ మన ఇద్దరం సీక్రెట్ లవర్ అని అనుకుంటున్నారు అనగానే తనేమో ప్లీజ్ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది అని సూజిని బతలాడుతుంటే సూజీ ఏమో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని షెన్తో పాటు వెళ్తూ ఉంటే అప్పుడే లిన్ ఏమో కోపం వచ్చి హాట్ వాటర్ పోయబోతూ ఉంటే ఇమీడియట్గా షెన్ ఏమో సూజిని కాపాడడానికి తన హ్యాండ్ పెడతాడు, తన హ్యాండ్ మొత్తం కాలిపోతుంది. అలాగే షెన్కేమో మంచిగా పట్టి వేస్తూ ఉంటే సూజీ ఏమో కేర్ తీసుకుంటుంది. అలాగే పట్టి వేయగానే తను వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ షెన్ తన హౌస్కి వచ్చి తనని మళ్ళీ బతలాడడంలో చేస్తూ ఉంటాడు, పిల్లల్ని సంజాయిస్తూ ఉంటాడు సూజీని కూడా. అప్పుడే షెన్ వాళ్ళ మమ్మీ అలాగే సూజీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే షెన్ వాళ్ళ మమ్మీకి అర్థమవుతుంది అంటే తన పేరెంట్స్ని చంపించింది తనకు తెలిసిందా అని ఇమ్మీడియట్గా సూజీని చంపడానికి ఒక ప్లాన్ వేస్తుంది. కానీ అదే టైంకి షెన్ వచ్చి తనని సేవ్ చేసి అలాగే తన హౌస్కి తీసుకెళ్తాడు. కానీ తన హౌస్లో ఆల్రెడీ సూజీ యొక్క ఓల్డ్ ఫ్రెండ్ ఉంటాడు, తను కూడా సూజీని ఇష్టపడతాడు. అతన్ని చూడగానే షెన్ని ఏమో కోపంగా వెళ్తూ ఉంటాడు. కానీ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయగానే వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ డాడీని కేరింగ్గా చూసుకుంటారు. హాస్పిటల్లో మార్నింగ్ లేవగానే సూజీ ఉంటుంది. సో సూజీని మళ్ళీ బతలాడుతూ ఉంటే తనేం పట్టించుకోదు. అలాగే నెక్స్ట్ డే ఏమో వాళ్ళ మమ్మీ చిన్న పార్టీ అరేంజ్ చేయగానే ఆ పార్టీలో సూజీ ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పోలీసులను తీసుకొస్తుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని చంపేది ఇదే అని. సో అప్పుడే షెన్ అంటాడు, మమ్మీ నువ్వు ఆ రోజు చేసిన దానికి ఈరోజు నాకు ఇదంతా జరుగుతుంది, సో మీరు ఇదంతా అనుభవించాల్సిందే అని పోలీసుల్ని అరెస్ట్ తీసుకెళ్ళమని షెన్ చెప్తాడు. సో వాళ్ళ డాడీ ఏమో తన కొడుకు సపోర్ట్ చేయనందుకు అక్కడే తనకి హార్ట్ పెయిన్ వచ్చి సడన్గా పడిపోతాడు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళగానే మీ డాడీని సేవ్ చేయలేమని డాక్టర్స్ చెప్తారు. సో వాళ్ళ డాడీ ఏమో ఒక లెటర్ రాసి పెడతాడు, చూడు మీ మమ్మీ కావాలని వాళ్ళ పేరెంట్స్ని చంపేసింది ఒక ప్రాజెక్ట్ గురించి, అలాగే ఈ విషయంలో నేను ఇప్పటికీ చాలా బాధపడుతూనే ఉన్నాను, సో నువ్వు నా తరపు నుంచి సూజీకి సారీ చెప్పు అని లెటర్లో ఉండగానే తను ఏడుస్తూ ఉంటాడు. పక్కనే సూజీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో సూజీ ఏమో వాళ్ళ పిల్లలతో వెళ్తూ ఉంటే అప్పుడే షెన్ వచ్చి ఒక కేక్ తీసుకొచ్చి, చూడు మన ఇద్దరం ఒక హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి, నువ్వు ఇంకా ఈ విషయాన్ని వదిలేసే ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అనగానే తను కూడా తన రివెంజ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఇతని మీద ఎలాంటి చీటర్ కాదు అని తెలిసి యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా వాళ్ళిద్దరు అందరు ఫ్యామిలీ అంతా ఒకటవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టు ఏదో చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.